హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డీలైట్ బిఎలైట్. సో ఫ్రెండ్స్, నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఫ్లైట్ ఎక్కడం అనేది అయితే మామూలు విషయం కాదు కదా. చాలామందికి ఇదొక నార్మల్ విషయమే కావచ్చు, కానీ నాకు మాత్రం ఫ్లైట్ ఎక్కడం అనేది మొట్టమొదటిసారి కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను కూడా రెగ్యులర్గా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే నాకు కూడా పెద్ద మ్యాటరే అనిపించదు. సో మీరు ఈ వీడియోలో మేము ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాము అండ్ ఎయిర్పోర్ట్లో ఏం చేసాము, తర్వాత ఫ్లైట్ ఎలా ఎక్కాము, ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది అండ్ ఫ్లైట్ దిగిన తర్వాత ఇవన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో మేము వెళ్ళిన రోజున ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి మాకు 10:15కి ఉంది. సో మేము 7 o'clockకే ఇంటి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మా పిల్లలు చూడండి ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నారు ఫ్లైట్ ఎక్కడానికి. సో మార్నింగ్ 7కి బయలుదేరాం కదా, అప్పటికే సన్ రైజ్ కూడా అయిపోయింది. ఇంకా కార్లో ట్రావెల్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వామిటింగ్ సెన్సేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చాలామందికి, అందులో మాకు కూడా. నాకు మా పెద్దోడికి అయితే వామిటింగ్ సెన్సేషన్, కార్ అస్సలు పడదు. అందుకని కార్ విండోస్ ఓపెన్ చేసుకొని ఆ కూల్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ సన్ రైజ్తో పాటు అలా మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత మినిమం మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి 1.5 hour జర్నీ కాబట్టి ఇంకా పిల్లలు ఉన్నారు, వాష్రూమ్స్ అంటున్నారని ఎయిర్పోర్ట్లో మనము కార్ దిగిన తర్వాత రైట్ సైడ్లో స్ట్రైట్ ఎండ్ వరకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో జెంట్స్ అండ్ లేడీస్ టాయిలెట్స్ ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అవ్వాలంటే మనల్ని ఊరికేనే అలా ఈజీగా పంపించలేరు. వాళ్ళకి టికెట్ చెకింగ్ అనేది కంపల్సరీ చేస్తారు. ఈచ్ పర్సన్ టికెట్ చెకింగ్ ఉంటేనే
వాళ్ళని ఒక్కొక్కరిగా లోపలికి అలౌ చేస్తారు. ఇలా లోపలికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకోవడం. దానికంటే ముందు మనం తెచ్చుకున్న లగేజెస్లో ఓవర్ వెయిట్ లగేజ్ ఏదైతే ఉంటుందో అది ఫ్లైట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనకి బోర్డింగ్ పాసెస్ అనేది ఇష్యూ చేస్తారు. ఇక్కడ నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే మనము బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకునే ముందు ఓవర్ వెయిట్ లగేజెస్ ఏవైతే ఫ్లైట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామో ఆ ఓవర్ వెయిట్ లగేజ్ మాత్రమే కాకుండా నార్మల్ లగేజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం పంపించవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే మిగతా లగేజెస్ ఏమున్నా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే బెటర్. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చాలా నడిచే ప్రాసెస్ ఉంటుంది. సో అదంతా మనం లగేజ్ పట్టుకొని నడవలేము కదా. సో అందుకని జస్ట్ హ్యాండ్ బ్యాగ్ మాత్రమే మనం క్యారీ చేసుకొని మిగతా లగేజ్ మాత్రం ఎయిర్పోర్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చెకింగ్ ఏంటంటే మనము ఫ్లైట్ వాళ్ళకి మన ఎక్స్ట్రా లగేజెస్ ఏవైతే హ్యాండ్ ఓవర్ చేసేసామో మిగతావి మనతో పాటు తెచ్చుకుంటాం కదా వాటిని వాళ్ళు చెక్ చేస్తారు. ఇక్కడ చెకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి మన హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే మన దగ్గర ఉన్న వ్యాలెట్స్ అండ్ వాచెస్ ఇవన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మనం చెక్ చేసిన తర్వాత మన థింగ్స్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ చెకింగ్ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళకి మానిటర్లు మన బ్యాగ్స్లో ఏమైతే ఉంటుందో అవన్నీ వాళ్ళకి విజిబుల్గా ఉంటుంది. ఈవెన్ దో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానివ్వండి, ఇలా ఏ ఐటమ్స్ ఉన్నా వాళ్ళకి ఈజీగా మానిటర్లో కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లోనే లాంజ్ అనేది ఉంటుంది. మన దగ్గర ఏమైనా క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఆఫర్స్ ఉంటే ఆ పాయింట్స్తో మనము ఈ లాంజ్లో బ్రేక్ఫాస్ట్ అనేది చేయొచ్చు. సో మేము లాంజ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంకి మాకు అప్పటికే 10 minutes మాత్రమే ఉంది మా ఫ్లైట్ టైంకి. అప్పటికే వాళ్ళు కాల్ చేస్తున్నారు, మీరు ఇంకా రీచ్ అవ్వలేదు ఇక్కడికి అనేది. వాళ్ళు కాల్ చేస్తారు ప్లస్ అనౌన్స్ కూడా చేస్తారు. ఇంకా లాస్ట్లో వాళ్ళు ఫైనల్ కాల్ అనౌన్స్ చేసే టైంకే మేము అక్కడికి రీచ్ అయిపోయాము. అండ్ ఫైనల్గా మనం ఫ్లైట్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే ఫైనల్ చెక్-ఇన్ కూడా ఉంటుంది. అది చేసిన తర్వాతనే మనకి ఇలా బస్లో ఎక్కిస్తారు. అక్కడ నుంచి డైరెక్ట్ మనని ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఫైనల్గా మనం ఫ్లైట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఫ్లైట్ లోపలికి పంపించేటప్పుడు కూడా మనకి ఇక్కడ చెక్ చేసే మనల్ని లోపలికి పంపిస్తారు. మన దగ్గరున్న మన బోర్డింగ్ పాసెస్ని చూసి వాళ్ళు చెక్ చేసి ఒక్కొక్కరిని ఫ్లైట్ లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మన సీట్స్ మనకే ఉంటాయి అండ్ పైన మనకి లగేజ్ పెట్టుకోవడానికి కూడా కబోర్డ్ లాగా ఉంటుంది. సో మన సీట్ ఎక్కడ ఉందో చూసుకొని కూర్చోవాలి. మన సీట్లో మనం కూర్చున్న తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫ్లైట్లో ఎక్కిన తర్వాత ఎలా ఉండాలి, సీట్ బెల్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి, అది ఇది అని చాలా ఉన్నాయి. అవన్నీ మనం జస్ట్ టైంపాస్గా చూడొచ్చు. ఇంకా మావాడైతే ఈ సీట్ బెల్ట్ తోటి ఆడుకుంటున్నాడు.
ఇక్కడ ఏంటంటే ఇలా పిల్లలు మనం బస్సులో వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనం మీద ఎలా కూర్చోబెట్టుకుంటామో ఫ్లైట్లో మాత్రం అలా మీద కూర్చోబెట్టుకోవడం ఉండదు. వాళ్ళకంటూ స్పెసిఫిక్ స్పేస్ ఉంటుంది, చైర్. ఆ సీట్లోనే కూర్చోవాలి. మంత్స్ బేబీకి అయితే మనం మీద కూర్చోబెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇలా కొంచెం పెద్దగా ఉన్న పిల్లలకు మాత్రం వాళ్ళకి టికెట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సీట్లో వాళ్ళని కూర్చోబెట్టనివ్వాలి. అండ్ ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఎవరి సీట్స్లో వాళ్ళను సేఫ్గా కూర్చున్నాము. అండ్ ఇక్కడ ఇదేంటంటే మనకి కాలింగ్ బెల్ ఉంది. ఏమైనా అవసరం ఉన్నా ఏదైనా ఇష్యూస్ ఉన్నా చెప్పుకోవడానికి ఆ కాలింగ్ బెల్ నొక్కితే మనకి ఎయిర్ హోస్టెస్ అనేది వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏదైనా వాటర్ కానివ్వండి, వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే ఏది ఉన్నా ఆ కాలింగ్ బెల్ నొక్కి వాళ్ళకి చెప్తే వాళ్ళని చూసుకుంటారు. ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు పైలట్ మనకి అనౌన్స్ చేస్తారు, ఇప్పుడు మనం టేక్ ఆఫ్ చేస్తున్నాము, మీ సీట్ బెల్ట్ ధరించుకోండి అని చాలా ప్రికాషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నార్మల్గా స్లోగానే స్టార్ట్ అవుతుంది. కానీ టేక్ ఆఫ్ చేసే ముందు ఒక 1 కిలోమీటర్ నుంచి ఒకేసారి స్పీడ్ పెంచేసి టేక్ ఆఫ్ చేసేస్తారు. యాక్చువల్గా మేమేమనుకున్నామంటే కార్ పడదు కదా, కార్లో ఆ స్మెల్ అనేది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, సో ఫ్లైట్ కూడా పడుతుందో పడదో, మరి వామిటింగ్ సెన్సేషన్ వస్తుందో, ఒకవేళ వామిటింగ్ వస్తే ఎలా అని చాలా భయంగా ఉండే. బట్ మా పిల్లలు మాత్రం అసలు ఫ్లైట్లో వెళ్తున్నామని ఎంత జోష్గా ఉన్నారో, ఆ జోష్ వల్లనో ఏమో అసలు వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ లేకుండే, భయం అనే ఫీలింగ్ లేకుండే, వామిటింగ్ సెన్సేషన్ లేకుండే, ఈజీగా ఒక బస్లో వెళ్తున్నలాగా ఉండే. ఫ్లైట్ గాల్లోకి టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ స్వింగ్ మోడ్స్ ఉండే, ఊగినట్టు, జస్ట్ యాజ్ రోలర్ కోస్టర్ లాగా. తర్వాత ఫ్లైట్ వెళ్తున్న కొద్దీ అసలు ఫ్లైట్లో ఉన్నామా, అసలు ఫ్లైట్లోనే వెళ్తున్నామా, వెళ్ళినట్టే అనిపించట్లేదు, జస్ట్ ఏదో అలా కూర్చున్నామో అంతే, మూవ్ అవుతున్నట్టు కూడా లేదు.
అండ్ ఇక్కడ మనకి ఎయిర్ హోస్టెస్ వాళ్ళు డ్రింక్స్ సేల్ చేస్తున్నారు. మా పిల్లలు ఇంకా కూల్ డ్రింక్స్ చూసిన తర్వాత ఆగుతారా, మాకు కూడా కావాలి అంటే సరే అని వాళ్ళని అడిగితే పిల్లలే కదా అని వెల్కమ్ డ్రింక్ లాగా వాళ్ళకి ఒక గ్లాస్లో కోక్ పోసిచ్చారు.
అండ్ ఫైనల్లీ మేమైతే ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. సేమ్ యాజ్ మనము ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉండేనో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా సేమ్ అదే ఫీలింగ్ స్వింగ్ మోడ్లో ఉండేది. కొంచెం రోలర్ కోస్టర్ లాగా ఊగినట్టు అలా. ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక బస్సు వస్తుంది. అందులో మనం ఎక్కేసి మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చిన తర్వాత మనము ఎక్కడైతే లగేజ్ని హ్యాండ్ ఓవర్ చేసి బోర్డింగ్ పాసెస్ అయితే తీసుకున్నామో అదే లగేజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ల్యాండ్ అయిన దగ్గర ఎయిర్పోర్ట్లో ఇక్కడ మూవ్ అవుతున్నాయి చూడండి. ఈ బ్లేడ్స్ పైన నుంచి మనకి లగేజ్ అనేది వచ్చేస్తుంది. సో మనం అక్కడికి వెళ్ళి మన లగేజ్ని కలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇదండి నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. మీకు నచ్చితే వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.